గురించి తెలుసుకుందాము. ట్యూబర్కులోసిస్ ని టీబీ అని కూడా అంటామండి. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వస్తూ ఉంటుంది. మెయిన్ గా టీబీ అనేది ఊపిరితిత్తులకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. కానీ కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలు, వెన్నుపూస, మెదడు వీటికి కూడా ట్యూబర్కులోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకరి నుంచి మరొకరికి ట్యూబర్కులోసిస్ అనేది ఎలా వ్యాపిస్తుంది? ట్యూబర్కులోసిస్ వచ్చిన వ్యక్తి తుమ్మిన, దగ్గిన వారి నోటి నుండి బ్యాక్టీరియా అనేది గాలిలోకి వెళ్తుందండి. ఆ గాలిని ఎవరైనా వ్యక్తి పీల్చుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా అనేది వారి ఊపిరితిత్తులకు వెళ్ళి ఇన్ఫెక్షన్ ట్యూబర్కులోసిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్యూబర్కులోసిస్ అనేది ఎక్కువగా హెచ్ఐవి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, షుగర్ వ్యాధి ఉన్నవారికి, కిడ్నీ ప్రాబ్లం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వారికి వస్తూ ఉంటుంది. ఈ ట్యూబర్కులోసిస్ ఉన్న వారిలో ఎటువంటి లక్షణాలు కనబడతాయి? మెయిన్ గా టీబీ అనేది ఊపిరితిత్తులకి వస్తుంది కాబట్టి వారిలో ట్యూబర్కులోసిస్ వచ్చిన వారిలో ఎక్కువగా దగ్గు అనేది ఉంటుంది. దగ్గినప్పుడు కొన్ని సందర్భాల్లో రక్తం రావడం, కఫం రావడం చూస్తూ ఉంటాము. వీటితో పాటు ఛాతీ నొప్పి, జ్వరం ఉండడం, వీక్నెస్ ఉండడం, తొందరగా అలసిపోవడం, అలాగే జ్వరం ఉండడం, జ్వరంతో పాటు వణకడం, రాత్రి సమయంలో చెమటలు రావడం, బరువు తగ్గిపోవడం, ఆకలి వేయకపోవడం, ఇటువంటి లక్షణాలు అనేవి మనం ట్యూబర్కులోసిస్ లో చూస్తూ ఉంటాము. ఈ లక్షణాలు కనబడినట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ని సంప్రదించాలి. ట్యూబర్కులోసిస్ చికిత్స అందనట్లయితే కొన్ని కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. ట్యూబర్కులోసిస్ బ్యాక్టీరియా రక్తంలోకి వెళ్ళి ఆ తర్వాత వివిధ అవయవాలకి వ్యాపిస్తుంది. ఎముకలకు వ్యాపించి మనకి స్పైనల్ ట్యూబర్కులోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మెదడుకు వ్యాపించినట్లయితే మెనింజల్ ట్యూబర్కులోసిస్ వస్తుంది. గుండెకి వచ్చినట్లయితే ట్యూబర్కులోస్ పెరికార్డైటిస్ అనేది వస్తూ ఉంటుంది. రక్తంలోకి వెళ్ళినట్లయితే మిలియరీ ట్యూబర్కులోసిస్ వస్తూ ఉంటుంది. ఇది అండి కంప్లీట్ గా ట్యూబర్కులోసిస్ టీబీ గురించి ఇన్ఫర్మేషన్.